వెల్కమ్ టు ది డయల్ వ్యూ. మరణశిక్షకు పక్షపాతం ఉంటుంది. ఆ వివక్ష క్లియర్ కట్గా వర్గం వర్ణం వద్ద కనిపిస్తూ ఉంటుంది. క్రిమినల్ లా ఇద్దరిని చూసి మురిగినా శిక్షించేది మాత్రం బలహీనుల వర్గాన్నే అని నొక్కి చెప్పారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్. జస్టిస్ కృష్ణ అయ్యర్ దళితుడు కాదు, షెడ్యూల్ కాస్ట్ వ్యక్తి కదా అలా చెప్పి ఉంటారనుకోవటానికి. ఆయన అచ్చమైన తమిళ బ్రాహ్మణుడు. భారత చట్టాలు అందరినీ భయపెట్టినా శిక్షించేది మాత్రం ఎక్కువగా బలహీనులను మాత్రమే అని నిరూపించేందుకు ఇక్కడ ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి పోలీసుల దుర్మార్గం అయితే ఇందుకు ఏమాత్రం తీసిపోని సజీవ సాక్ష్యం. రక్షక భటులు కాస్త భక్షక భటులుగా మారిన దారుణ పర్వం. కాకి డ్రెస్ పరుగును నడి రోడ్డులో తీసేయటం మాత్రమే కాదు, గౌరవ న్యాయమూర్తులు సగౌరవ న్యాయస్థానాలు మా ముందు బేకార్ బలాదూర్ అని నిరూపించిన గూండాయిజం తెనాలి పోలీసులకు మాత్రమే సొంతం. చూశారు కదా, చట్టాలను ఏమాత్రం లెక్క చేయని వీధి రౌడీలను, కనీసం మానవత్వాన్ని మంట కలిపే గూండాలను తెనాలి పోలీసులు ఎలా తలదన్నారో. కాకీల అరాచకాన్ని ఎండగట్టే ముందు విషయమేమిటో కాస్త క్లుప్తంగా చూస్తే, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవి చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమా రాకేష్ అనే యువకులపై పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు. గంజాయి అమ్మకాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తనను బూతులు తిట్టడం మాత్రమే కాకుండా దాడి చేశారు అనేది కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు సారాంశం. ఓ రౌడీ షీటర్ అండతో జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమా రాకేష్ రెచ్చిపోతున్నారని, అంతేకాకుండా వీళ్లపై కొన్ని కేసులు ఉన్నాయని కానిస్టేబుల్ చిరంజీవి పోలీస్ ఆఫీసర్స్కు చెప్పాడు. దీంతో పోలీసోడి జోలికే వస్తారా అని ఉగ్ర నారసింహ అవతారం ఎత్తారు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రామ్లా నాయక్, రమేష్ బాబు. ఇదిగో ఇలా పచ్చి బూతులు తిడుతూ నడి రోడ్డులో నిందితులు ముగ్గురిని ఇలా శిక్షించారు. బలమైన లాఠీలు తీసుకొని అరికాళ్లపై చావు దెబ్బలు కొట్టారు. నొప్పితో అల్లాడిపోతుంటే కనీసం కనికరించకుండా బూటు కాళ్లతో తొక్కి పట్టి మరీ అరికాళ్లు పగిలిపోయేలా శిక్షించారు. ఇంతటితో ఆగిపోలేదు. గత నెల అంటే ఏప్రిల్లో జరిగిన ఈ దుర్మార్గాన్ని, తమ వీర పైశాచికత్వాన్ని వీడియో రికార్డింగ్ చేయించుకున్నారు కూడా. వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని కేసుల్లో నిందితులు. గంజాయి అమ్మటం మాత్రమే కాదు, యువతకు అలవాటు చేస్తున్నారు కూడా. ఇదేమని ప్రశ్నిస్తే మా పోలీసోడి మీదకే వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? గుడి కట్టాలా వీళ్లకు? ఇలా ఓపెన్ పనిష్మెంట్ ఇస్తేనే మిగతా వాళ్లకు భయం ఉంటుంది. నీతులు చెప్పింది చాలు, ఇక మీడియా ఓవర్ యాక్షన్ ఆపితే మంచిది. వైరల్ వీడియోపై వివరణ అడిగితే ఇది తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రామ్లా నాయక్, రమేష్ బాబు కొందరు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి రెస్పాన్స్. వావ్, వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ సిన్సియారిటీ. తెనాలి పోలీసులకు లా అండ్ ఆర్డర్ మీద ఉన్న అంకిత భావాన్ని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది కాసేపు పక్కన పెడదాం. సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రామ్లా నాయక్, రమేష్ బాబును నిలదీసి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. దయచేసి సమాధానం చెప్పగలరేమో చూస్తాను. చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమా రాకేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాత్రమే. వాళ్ళు దోషులా లేక నిర్దోషులా అనేది తేల్చే హక్కును మీకెవరిచ్చారు? సర్వోన్నత రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ దేశంలో, ప్రజాస్వామ్యానికి దేవాలయంగా అంతర్జాతీయ సమాజం కీర్తిస్తున్నటువంటి ఇండియాలో దోషులెవరో నిర్దోషులెవరో నిర్ణయించేది కేవలం న్యాయస్థానాలు, న్యాయమూర్తులు మాత్రమే కదా. నిందితులను దండించే హక్కు, ఇలా బహిరంగంగా శిక్షించే హక్కు, ఇలా వీడియోలు తీసి వైరల్ చేయించుకునే హక్కు మీకే చట్టం ఇచ్చింది? ఆరోపణలు ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషులైపోతారా? పోనీ ఇలా కుక్కను కొట్టినట్లు కొడితే వాళ్ళు మాత్రమే కాకుండా ఇతరులు మారిపోతారా? ఇదే మీ సమాధానం గనుక అయితే ఏ గౌరవ న్యాయస్థానం ఇలా తీర్పు ఇచ్చిందో లేక ఏ చట్టంలో ఇలా రాయబడిందో చూపించగలరా?
గంజాయి తాగి పోలీస్ డిపార్ట్మెంట్ జోలికి వచ్చారు కనుక ఇలా అరికాళ్ల ట్రీట్మెంట్ ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నారే. గంజాయి వినియోగాన్ని, అమ్మకాన్ని నియంత్రించలేకపోవటం, నిరోధించలేకపోవటం మీ చేతకానితనం, మీ అసమర్థత కదా. లా అండ్ ఆర్డర్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే తెనాలికి అసలు గంజాయి ఎందుకు వస్తుంది? ఎక్కడ మీ చేతకానితనాన్ని, ఎక్కడ మీ వైఫల్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తారో, ఎప్పుడు మిమ్మల్ని నిలదీస్తారో అనే భయంతో ఈ ముగ్గురిపై మీరిలా రెచ్చిపోయారు అనే ప్రశ్నకు ఏం బదులిస్తారు? సామాన్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా శిక్షించినటువంటి మీరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మీ సహ ఉద్యోగులను ఇలాగే అరికాళ్లపై లాఠీలతో తాండవం చేయించగలరా? పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన కాకీచకులను ఇలా నడి రోడ్డులో బట్టలు ఉరదీసి కొట్టగలరా? కానిస్టేబుల్ చిరంజీవి మీద దాడికి ప్రయత్నించారనేటువంటి ఆరోపణలతో కదా ఈ ముగ్గురిని శిక్షించింది. ఎందరో పొలిటీషియన్లు, మరెందరో బడాబాబులు, వాళ్ళ పిల్లలు పోలీసులపై తిరగబడినటువంటి ఘటనలు లేవా? ఎన్ని చూపించమంటారు? వాళ్లను ఇలాగే కొడతారా? అసలు కొట్టే దమ్ము ఉందా? కెన్ యూ ఆన్సర్ దిస్? టు ది లాస్ట్, బాధితులు దళితులు కనుక దళిత సంఘాలు తెగగోల చేస్తున్నాయి. మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేశాయని ఆంధ్రప్రదేశ్లో కొందరు పోలీసు ఉన్నతాధికారులు మాత్రమే కాదు, కొందరు నెటిజన్లు తమ కడుపు మంట చూపిస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ఈ మాలమాదిగలకు చదువులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మాత్రమే కాదు, నేరాలు చేయటంలోనూ రిజర్వేషన్లు, శిక్షల్లో కన్సెషన్లు కావాలేమో అని నోరు పారేసుకుంటున్నారు. ఇలా వాగే వాళ్ళంతా తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం ఏమిటంటే, రూల్ ఈజ్ రూల్. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. దళితుడైనా లేక మరొకడైనా, వాడెవ్వడైనా సరే చట్టం ముందు సమానమే. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం అందరికీ సమానంగా ఉండాలి, ఉండి తీరాలి. డియర్ తెనాలి పోలీస్, ఎస్పెషల్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రామ్లా నాయక్, రమేష్ బాబు, మీరు నడి రోడ్డు సాక్షిగా భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ మా ముందు బలాదూర్ అని నిరూపించే ప్రయత్నం చేశారు. నిందితులను బూటుకాళ్లతో తొక్కుతూ, లాఠీలతో అరికాళ్లను చితక్కొడుతూ చట్టానికి సమాధి కట్టడమే కాదు, గౌరవ న్యాయస్థానాలు అదే పనిగా చెప్పే చట్టం, ధర్మం ముందు అందరూ సమానమే అనే సూక్తిని కుళ్ళబొడిచారు కూడా.